తదుపరి దర్యాప్తునకు అనుమతి. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల సంబంధం తేల్చాలి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన్ని అంశాలపై తదుపరి దర్యాప్తు కొనసాగించాలని సిబిఐకి అనుమతిస్తూ హైదరాబాద్లోని సిబిఐ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తు వివేక కుమార్తె సునీత లేవనెత్తిన సందేహాల నేపథ్యంలో కొన్నింటిపై దర్యాప్తు కొనసాగించని పేర్కొంది. వివేక హత్యపై లోతైన దర్యాప్తు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేయాలంటే ఆమె దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం బుధవారం రాత్రి 9 గంటల తర్వాత తీర్పు వెలువరించారు. సునీత దాఖలు చేసిన పిటిషన్ పాక్షికంగా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 7వ నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డికి 2వ నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ముందుగా హత్య సమాచారాన్ని ఇచ్చారన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇష్యూలో వరకు ఆరోపణల నేపథ్యంలో అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ల ఫోన్ సంభాషణ దర్యాప్తు నిర్వహించి అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలంటూ సిబిఐకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కోర్టు మార్గదర్శకాల ప్రకారం సిబిఐ దర్యాప్తు కొనసాగించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే సునీత సందేహాలు వ్యక్తం చేసిన అందరిపైన దర్యాప్తునికి అనుమతించడానికి నిరాకరించారు. ఈ దర్యాప్తు నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించినట్టు సమాచారం. పూర్తి వివరాలకు తీర్పు ప్రతి వెలువడాల్సి ఉంది. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఫోన్ వాడుకలోనే ఉందని ఆయన జగన్కి చెప్పు ఉండొచ్చని సిబిఐ సందేహం వ్యక్తం చేసి వదిలేసింది. జగన్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారా లేదా అన్న కోణంలో దర్యాప్తు జరగలేదు. మాజీ ఐఏఎస్ అజయ్ కల్లం తన వాంగ్మూలంలో 5 గంటలకు మేనిఫెస్టోపై చర్చ జరుగుతున్న ఫోన్ వచ్చిందని, భారతీయ మనిషిని పంపడంతో జగన్ లోపలికి వెళ్లారని, తిరిగి వచ్చాక వివేక చనిపోయినట్టు చెప్పారని వెల్లడించారు. భారత్కి సమాచారం ఎలా వచ్చిందని దానిపై దర్యాప్తు కొనసాగించలేదు. సునీల్ యాదవ్ సిడిఆర్ను పరిశీలిస్తే అవినాష్ రెడ్డితో ఉన్నట్టు తేలుతోంది. సునీల్ యాదవ్ స్నేహితుడు భరత్ యాదవ్ పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇచ్చారు. మొదట వజ్రాల వ్యాపారంలో డబ్బు వస్తూనే ఇస్తానంటూ 16 లక్షలు తీసుకున్నట్టు చెప్పి తర్వాత సునీత ఆమె భర్త డబ్బులు ఇచ్చారని మరో రకంగా వాంగ్మూలం ఇచ్చారు. భరత్ యాదవ్ పాత్రతో పాటు దస్తగిరితో ఆర్థిక వ్యవహారంలోని న్యాయవాది ఓబుల్ రెడ్డి పాత్రపై దర్యాప్తు కొనసాగించలేదు. హత్య జరిగిన రోజు తర్వాత అవినాష్ రెడ్డి, సునీల్ యాదవ్ల మధ్య జరిగిన సంభాషణపై దర్యాప్తు జరగాలి. 2019 మార్చి 2019 అవినాష్ రెడ్డి ఎక్కడున్నారో ఆరా తీయాలి. వివేక హత్య విషయంలో ఆయన పిఏ కృష్ణారెడ్డి పాత్రపై సందేహాలు ఉన్నాయి. వాటిపై లోతైన దర్యాప్తు జరగాలి. సంఘటన స్థలాల్లో కృష్ణారెడ్డి సోదరుడు మనోహర్ రెడ్డి ఉన్నారు. సాక్ష్యాల చెరిపేతలు ఎవరెవరి పాత్ర ఉందో దర్యాప్తు చేయలేదు. నేరాలను అంగీకరిస్తే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి 10 కోట్లు ఇస్తామన్నారు. గంగాధర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. విషయాలన్నింటిపై దర్యాప్తు చేయాలని సునీత తన పిటిషన్లో పేర్కొన్నారన్నటువంటి దాన్ని అంతటిని తోసిపుచ్చింది న్యాయస్థానం.